కరీంనగర్లోనూ వర్షం దంచుకొడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లో వర్షం దంచుకొడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 2 రోజులుగా కురుస్తుంది వర్షం. అలాగే ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మరికొన్ని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల రహదారులపై వరద నీరు నిలిచింది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. కరీంనగర్లో నుంచి కూడా వర్షం దంచుకొడుతుంది. చాలా చోట్ల నీట మునిగిన పరిస్థితి ఉంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే ఈ వర్షాలు ఇంకో 2 రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, అలాగే 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. కరీంనగర్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా పూర్తిగా వరద నీరు నిండిపోయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల రోడ్లన్నీ కూడా ముందస్తుగానే అధికారులన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ఉన్న ప్రాంతం వైపు జనాలు వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టారు. చాలా చోట్ల మనం విజువల్స్ చూడవచ్చు. చాలా చోట్ల ఈ రకంగా లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల బైక్లన్నీ కూడా నీటిలోనే ఉండిపోయినాయి. చాలా కూడా బైక్లు కూడా స్టార్ట్ కాని పరిస్థితి. వాహనదారులు భారీగా కురిసినటువంటి వర్షాలతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకసారి నేను విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపు ఇల్లంతా కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. అందులో ఉండే పరిస్థితి కూడా లేదు. చాలా మంది ఉదయం నుంచి అంతా కూడా ఈ రకంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, వరద నీటిలో ఎటు కదలేని పరిస్థితి. ఇటువంటి వృద్ధులున్న చోట చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఏవి కూడా పూర్తిగా సామాగ్రి అంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. చాలా మంది ఆహారం, అదేవిధంగా పాలు లేక కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. వంట సామాగ్రి అంతా కూడా నీటితో తడిచిపోయిందని చెప్పి చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ విజువల్స్ చూస్తే మాత్రం ఈరోజు కురిసినటువంటి వర్షం ఏ రకంగా కరీంనగర్ పైన ప్రభావం చూపిందనేది మాత్రం అర్థమవుతుంది. విజువల్స్ ఇంట్లోకి పూర్తిగా వరద నీరు చేరింది. ఇంకా కూడా వర్షం కురుస్తుంది కాబట్టి ఇంకా కూడా వరద నీరు పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఒకసారి ఇంటి వారితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. చాలా కూడా ఇంట్లో అంతా కూడా పూర్తిగా వరద నీరు అంతా చేరింది. కనీసం వృద్ధులు కావచ్చు, ఇంట్లో ఉన్న వారికి ఇబ్బందులు పడుతున్నారు. ఏంటమ్మా ఇంట్లో సామాను మొత్తం తడిసిపోయింది, ఎట్లా ఉంది పరిస్థితి? ఘోరంగా ఉంది పరిస్థితి. వండుకోకుండా ఉంది. బాగా నీళ్ళు వచ్చినాయి ఇంట్లోకు. బాగా పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. వంట సామాగ్రి మొత్తం తడిసింది. వంట సామాను, మంచము అంతా మొత్తం తడిసిపోయింది. చాలా ఇబ్బంది ఉంది బాగా మాకు. మరి ఏంటి ప్రాబ్లం? ఎంతసేపు నుంచి వర్షం కురిసింది? ఎప్పుడు వరద వచ్చింది అమ్మ ఇంట్లోకి? పొద్దున నుంచి కొడుతుంది వర్షం. పొద్దున నుంచి స్టార్ట్ అయ్యి ఇంట్లోకి వచ్చినాయి నీళ్ళు. అంటే బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. బయటికి వెళ్ళక పరిస్థితి వచ్చింది. ఇంతవరకు వచ్చినాయి నీళ్ళు. ఇంతవరకు ఆహారం తడిసిపోయింది కదా, పరిస్థితి ఏందమ్మా? తిన్నారా? పాలు? ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. వంట కూడా చేసుకోలేదు. టిఫిన్ చేయలేదు. మొత్తం సామాన్ మొత్తం తడిసింది. మొత్తం ఇది ఒకసారి చూడవచ్చు. ఇంట్లో సామాన్ అంతా కూడా పూర్తిగా వరద నీటిలో తడిచిపోయినటువంటి పరిస్థితి. ఇది లోతట్టు ప్రాంతాల్లో చాలా చోట్ల ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇంట్లో సామాగ్రి కాదు, వాహనాలు కూడా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఎవరిని కూడా భారీ వర్షాలు వరదలు పోటెత్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా ప్రమాదం జరిగే చోట చాలా చోట్ల బారికేడ్స్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు ఉన్నటువంటి నాలాలు పొంగిపోరుతున్నాయి. కాలువ నుంచి ఎక్కువగా వరద ప్రవాహం వస్తుండడంతో అటువైపు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రామ్నగర్ ప్రాంతంలో కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల వైపు చాలా చోట్ల ఇప్పటికే అధికారులు అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇట్లా వరద అంతా కూడా పెద్ద ఎత్తున చేరింది. వరద నీటితో కనీసం ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి మాత్రం నెలకొంది. కరీంనగర్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం మాత్రం కురుస్తుంది. వర్షం కారణంగా చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుంది. చాలా బైకులు కూడా మీ బైకులను కూడా వర్షంలో తడిసిపోయినట్టున్నాయి. ఏంటి పరిస్థితి? ఘోరంగా వాటర్ మొత్తం బోర్ల మన బైక్ సైలెన్సర్లా కానీ ఇట్లా ఘోరంగా, అంటే బైక్ మొత్తం మునిగిపోయింది. ఇంతవరకు ఈ గేట్ కూడా పై మన గొల్లెం దాకా వచ్చేసింది వాటర్ అన్ని. ఇక్కడ పాపకి ముసలోళ్ళు అయితే వాళ్ళు బయటికి వెళ్ళ ఛాయ్ కానీ నీళ్లు కానీ వాటర్ కూడా లేవు వాళ్ళకు. ఇది మాత్రం ఘోరమైన వర్షం.
పొద్దున 5:30 నుంచి స్టార్ట్ అయింది. 9 గంటల లోపు కొంచెం క్లియర్ అయిందన్న. ఇది చాలా మంది కూడా వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై ఈ రకంగా వాటర్ ఏదైతుందో ఆ అండర్ గ్రౌండ్ వాటర్లో కూడా వరద నీరు చేయడంతో ఆ నీటినంతా కూడా ఫస్ట్ మోటార్ల ద్వారా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. చాలా బురద నీరు కావచ్చు, మురుగునీరు కావచ్చు, అదంతా కూడా ఈ సంపులో చేరింది. సంపు నీటిని ప్రస్తుతం అయితే క్లీన్ చేస్తే తప్పించి అటు తాగునీరు కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి. చాలా చిన్న పిల్లలు కూడా చూడవచ్చు, వారంతా కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి, వరదకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కరీంనగర్లో భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాలను కూడా లోతట్టు ప్రాంతాల జలమయమై జనం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కరీంనగర్ నెలకొంది. మాధవి. సతీష్, రైట్, థ్యాంక్ యూ సతీష్.